నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 23, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి. ఎవరైనా ఉపవాసం ఉండాలన్నా, అభిషేకాలు చేసుకోవాలన్నా, లేదా శివుడికి సంబంధించిన రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. బుధవారం అయినప్పటికీ కూడా శివుడికి సంబంధించిన రోజు కాబట్టి ఉపవాసం ఉండొచ్చు, జాగరణ కూడా ఉండవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48. ఈరోజు తిథి చతుర్దశి రాత్రి 2:30 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:54 వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5:19 నుంచి ఉదయం 6:50 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండ కాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 8:31 నుంచి ఉదయం 10:01 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూలై 23, 2025 బుధవారం నాటి గ్రహస్థితులు, దీంతో పాటు దిన ఫలితాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము ఇలా వివిధ రంగాల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు కర్కాటకంలోను, సూర్యుడు కూడా కర్కాటకంలోని, బుధుడు సింహరాశిలో వక్రీ గతి స్థితిలో ఉన్నాడు, శని కుంభరాశిలో వక్ర స్థితిలో ప్రయాణం చేస్తున్నారు. బుధవారం కావడం వల్ల ఈరోజు ప్రభావాలు ఎలా ఉంటాయంటే విద్య మీద, చర్చ మీద అంటే డిస్కషన్స్ మీద, వ్యాపారము, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటి వాటి మీద ప్రభావవంతమైన రోజు అనమాట. అంటే వీటి మీద ఈ యొక్క ప్రభావము ఉండబోతోంది. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఏ అడ్డంకు వచ్చినా నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. చిన్ని అంటే కొద్దిపాటి గొడవలు కానీ, మాటలు కానీ మీరున్న ప్రదేశంలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు, సంయమనం పాటించండి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు ఏమీ ఈరోజు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గణపతికి ఆకుపచ్చ పువ్వులతో పూజ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కన్నా మెరుగవడంతో పాటు కుటుంబ విషయంలో శాంతియుతమైన పరిష్కార మార్గాలు దొరుకుతాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అనారోగ్య స్థితి అయితే ఈరోజు కనిపించట్లేదు. వృత్తి, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో ఏ రంగంలో ఉన్న వారికైనా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పరిష్కారంగా ఈరోజు మీరు నవగ్రహ ఆలయం దర్శించడంతో పాటు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయాన్ని దర్శించుకుని మీ యొక్క కష్టాన్ని కానీ చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడతాయి. మాకు కష్టము లేదు, మేము హ్యాపీగా ఉన్నాము, పర్వాలేదు అని అనుకున్నప్పటికీ కూడా దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు ఇంటర్వ్యూల్లోనూ, క్యాంపస్ ఇంటర్వ్యూ కావచ్చు, ఏ ఇంటర్వ్యూస్ అయినా సరే, అయితే పరీక్షలు కావచ్చు, ఈ రెండిటల్లో కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ మీరు బుద్ధిని మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి. మాటను జాగ్రత్తగా వాడాలి. సంయమనంతో పరిష్కార మార్గాలు, సమస్యలు ఉంటే కనుక సంయమనంతో పరిష్కార మార్గాలు వెతకండి, సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వర్తక వాణిజ్య రంగంలో ఏ రంగంలో ఉన్న వారికైనా ఈరోజు విశేషమైన రోజు. మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా విస్తరణ చేసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా, కొత్తగా ఏ రంగంలో ప్రవేశించాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన చిన్ని మంత్రము ఓం బుం బుధాయ నమః. దీన్ని ఉదయమే 21 సార్లు పఠించినట్టయితే కనుక
ఈ రోజంతా మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో కొంతమందికి వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అనారోగ్య రీత్యా కావచ్చు, ఆపరేషన్స్ రీత్యా కావచ్చు, ప్రమాదాల రీత్యా కావచ్చు, హాస్పిటల్ దర్శనము, వైద్య చికిత్సలు ఈ 2 గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, మిగతా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అన్ని విధాలా మంచిగా ఉంది. ఒక్క ఆరోగ్యం పట్ల మాత్రము కొంచెం ఇబ్బందులు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ ఒక్క విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకొని స్వామివారికి గరికమాలను సమర్పించడంతో పాటు బెల్లాన్ని కానీ, మోదకాలను కానీ నైవేద్యంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక విషయాలలో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త రుణాల జోలికి వెళ్ళకండి. పాత రుణాలు కూడా తీర్చలేని పరిస్థితి గోచరిస్తోంది. అప్పులు మరింత ఎక్కువయ్యేటట్టుగాను, మీరు నమ్మి ఇచ్చిన వాళ్ళు పారిపోవడమా లేదా అంటే డబ్బులు తిరిగి వెనక్కి రాకపోవడమా అనే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ, ముఖ్యమైన పత్రాలు కానీ ఏవైనా మీకు ఉండి ఉంటే కనుక వాటిని భద్రపరుచుకునే ప్రయత్నం చేయండి. పదే పదే మీ బుద్ధి మారకుండా చూసుకోండి. ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు. క్షణానికో మాట అన్నట్టుగా ఉంటుంది. ఈ విషయంలో ఈరోజు ఒకే మాట మీద ఉండే ప్రయత్నము, ఒకే ఆలోచన చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చని పళ్ళను దానంగా ఇవ్వడంతో పాటు మీకు సాధ్యమైనన్ని కూరగాయలు కొని పేదవాళ్ళకి ఒక్కళ్ళకైనా సరే 4-5 రకాల కూరగాయలు కొని పేదవారికి కనుక ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మీ రంగంలో మీరే టాప్ అన్నట్టుగా ఉంటారు. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. స్కాలర్షిప్స్ కోసం కానీ, లేదా విదేశాలు వెళ్ళి చదవడానికి కానీ, లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా వేరే ఊళ్ళోకి వెళ్ళి చదవడం కానీ, ఇలా మీ గోల్స్ కానీ, మీ మోటోస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు ఉపయోగపడుతుంది. లేదు మేము కొత్తగా గోల్స్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆత్మ నిగ్రహంతో విజయం సాధించే అవకాశం కనబడుతోంది. డల్ అనేది ఎక్కడా అవ్వకండి. ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా దేవాలయ సందర్శనం చేసి అక్కడ యథాశక్తి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కొంచెము వేదన ఎక్కువ అవడము, ఇబ్బందులు కలగడము, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు బంధుమిత్రుల విరోధంతో పాటు కుటుంబంలో కూడా గొడవలు రావడము, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పిల్లల వల్ల కావచ్చు, కుటుంబ పెద్దల వల్ల కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు కుటుంబంలోనూ, మీరు ఉన్న ప్రదేశంలోనూ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈరోజు అస్సలు బాగోలేదు. మీరు ఏ ప్రయత్నాలు ఈరోజు తలపెట్టే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము, పసుపు రంగు వస్త్రాన్ని మీరు ధరించండి. ఈరోజు ధరించి అదే వస్త్రాన్ని యథాశక్తి ఒక కర్చీఫ్ అయినా సరే ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక స్థిరత్వము వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద చిన్న జాగ్రత్తలు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఇతరత్ర అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. కొనుక్కునే ప్రయత్నం ఈ సమయంలో చేసుకోకండి. అయితే పేదలకు మీకు చెప్పదగిన పరిహారం, పేదలకు ఆకుపచ్చ కూరగాయలు దానంగా కొన్నైనా సరే కొని దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క ఉద్యోగాలలోనూ, మీ యొక్క స్థితిలోనూ మార్పు చేర్పులు గోచరిస్తున్నాయి. అంటే మీ పని చేసే రంగంలో ఏ రంగం ఉద్యోగస్తులకైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమా, ప్రదేశాలు మారడమా, ఉన్న స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళడమా, లేదా అంటే టోటల్గా ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి వెళ్ళడమా, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ, ప్రణాళికలు కానీ ఈ సమయంలో తీసుకోండి. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే
ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ మీ యొక్క ప్రణాళికల మీదే ఆధారపడి ఉత్తర నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రతి ఉద్యోగి ఇలాంటి సందర్భం ఉన్న ప్రతి ఉద్యోగి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈరోజు మీరు అత్యంత జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉండవలసిన రోజు. ప్రతి ఒక్కరిని గమనించుకోండి. మీరున్న రంగంలో, కుటుంబంలో కాదు, మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మీ చుట్టుపక్కల మనుషులను కానీ, మీ చుట్టుపక్కల ఉండే పరిస్థితులను కానీ గమనించుకునే ప్రయత్నం చేయండి. అలర్ట్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చ వస్త్రాన్ని ఈరోజు ధరించే ప్రయత్నం చేస్తూ గణపతి ఆలయానికి వెళ్ళి ఒక్కసారి స్వామివారిని దర్శించుకుని వెనక్కి వచ్చేయండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి లభించడము, ఉద్యోగ లాభము, వ్యాపారంలో లాభాలు, ఇలా మీరు ఎందులో అయితే ఉంటారో అందులో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ మీరు ఏ పని చేయడానికైనా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. ధనం కూడా ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశము 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ధనపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవడంతో పాటు వ్యాపారస్తులకు విశేషమైన గ్రోత్ కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఉండ్రాళ్ళు కానీ, లేదా అంటే మోదకాలు కానీ, లేదా అంటే బెల్లం కానీ, ఇలా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి దాని గుళ్ళోనే దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి కొత్త విషయాలలో ఆసక్తి ఉంటుంది. కుటుంబంలో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడుతుంది. ఇతరత్రా ఏదైనా థర్డ్ పార్టీ కానీ, ఇల్లీగల్ వ్యవహారాలు కానీ, అలాంటివి ఏవైనా ఉన్న వాళ్ళతో ఇబ్బందులు తలెత్తడం కానీ, బయటకి ఈడ్చబడ్డం కానీ, లేదా అంటే కనుక పేరు పరువు పోయే అవకాశాలు వారితో మీకు ఉంటాయి. స్త్రీలకైనా పురుషులకైనా, స్త్రీలు పురుషులతో ఉన్నా, పురుషులు స్త్రీలతో ఉన్నా ఈరోజు వారు మిమ్మల్ని అప్రదిష్ట పాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వారి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇన్నాళ్ళు రహస్యంగా ఉంచినవి బట్టబయలయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీరు ఏదైనా పాఠశాలలో కానీ లేదా పేద విద్యార్థికి కానీ పుస్తకాలను దానం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి చిన్న చిన్న ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. దీంతో పాటు కుటుంబ సమావేశాలు కానీ, కుటుంబ చర్చలు కానీ, కుటుంబంలో నిర్ణయాలు కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రంగంలో ఉన్నవారు అందరికీ కూడా ఈరోజు చక్కని కలిసి వచ్చే రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా కలిసి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చ వస్త్రాలను పేదవారికి కనుక దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహస్థితులు, పరిహారాలు. నమస్తే.